సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీనటులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వాక్యాలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పోస్టులు మితిమీరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలుగు నటి ఈషా రెబ్బా పోలీసులను ఆశ్రయించడం సినీ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతకర వాక్యాలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈషా రెబ్బా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈషా రెబ్బా ఇటీవల తన తాజా చిత్రం ప్రమోషన్ లో పాల్గొంటూ బిజీగా ఉన్న సమయంలో ఒక సోషల్ మీడియా మీమ్ పేజీలో ఆమెను ఉద్దేశించి ఒక వ్యక్తి తీవ్రంగా అసభ్యకరమైన వాక్యాన్ని పోస్ట్ చేశారు. ఈ వాక్యాలు కేవలం ట్రోలింగ్ స్థాయిలో కాకుండా లైంగిక వేధింపులకు దారి తీసేలా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఈషా తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ వ్యక్తి ఉపయోగించిన భాష తనను తీవ్ర మానసిక వేదికను గురి చేసిందని, బహిరంగంగా అవమానించే ఉద్దేశంతో ఈ వాక్యాలు చేశారని పోలీసులకు వివరించినట్లు తెలుస్తుంది. తనపై జరుగుతున్న ఈ తరహా దాడులు మౌనంగా భరించలేవని, చట్టపరమైన చర్యల ద్వారానే సరైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిర్యాదు చేపట్టినట్లు సమాచారం అందింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.